నమస్తే ఫ్రెండ్స్, బాగున్నారా? బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు చిన్నది, ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, కానీ కొత్తగా బిగిన్ చేసిన వాళ్ళు చాలామంది, కొంతమంది ఏదైనా కొత్తగా మీరు చేస్తే చెప్పండి అంటున్నారు. దానికోసమని వీడియో చేస్తున్నాను. మాగిన అరటిపళ్ళు బెల్లంతో లిక్విడ్ ఎలా తయారు చేయాలి అని. ఇవి వేస్ట్గా మనకి అరటిపళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర చాలా తక్కువగా వచ్చాయండి. డజను 15 రూపాయల లెక్క. ఒక 3 డజన్లు తీసుకున్నాను. 3 డజన్లు అంటే 45 రూపాయలు. 50 రూపాయలు అరటిపళ్ళు అయితే ఒక 100 రూపాయలు, 80 రూపాయలు బెల్లం పడ్డది. దీన్ని ఈ రెండును, అంటే నాకు ఇవి 2 కేజీలు ఉంటాయని ఈక్వల్గా 2 కేజీలు బెల్లం వేసుకున్నాను. ఇది చాలా రిచ్ ఫెర్టిలైజర్ అండి. ఈజీగా తయారు చేసుకోవచ్చు. బాగా రిచ్ ఫెర్టిలైజర్ ఇది. ఏంటంటే పొటాషియము, కాల్షియము, మెగ్నీషియము అన్నీ ఉంటాయి. తయారు చేసే విధానం ఏంటంటే బాగా ఇలాగ నల్లగా మాగిపోయిన తర్వాత మా అరటిపళ్ళని ఇంత ఇలాగ మాగిపోవాలన్నమాట. మాగిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు కోసుకొని బెల్లాన్ని కూడా చిన్న ముక్క గుండ చేసాము. చేసి ఈ రెండిటిని ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. నేను ఇలాగా మొత్తం కలిపి పిసికిసుకుంటాం. పిసికిసింది ఈ ద్రావణం ఇందులో తడి తగలకుండా, వాటర్ లేకుండా ఉంచుకోవాలి. ఉంచుకుని ఈ ద్రావణాన్ని ఒక డబ్బా, మూతలేని డబ్బాలో పెట్టుకొని దానిపైన క్లాత్ కట్టి అలాగే 15 డేస్ రోజు ఉదయం ఏదో ఒక టైం అంటూ పెట్టుకొని దాన్ని కలుపుతుండి అలా తయారు చేస్తే మంచి ఫెర్టిలైజర్ తయారవుతుందండి. ఇది మంత్లీ 2 టైమ్స్ ఇస్తే చాలా బెటరు. ఒక్కసారి అయినా సరే ఒక 10 లీటర్లకి ఒక 100 ml చాలు, సరిపోద్ది. అంత బలం, సారం ఉంటుంది ఇందులోనే. ఒక 100 గ్రాములది కలిపి అది మొక్కలు మొదల్లో పోస్తే చాలా బలం. పళ్ళు, పువ్వులు అన్నీ కూడా చాలా హెల్తీగా వస్తాయి. ఇప్పుడు ఇలా మీకు బెల్లం కనిపిస్తుంది, కానీ 3 డేస్ 4 డేస్లోకి బెల్లం అంతా కరిగిపోయి ద్రావణంలాగా వచ్చేస్తుందండి. ఇది తయారయ్యేసరికి ఎలాగంటే బాగా నల్లగా ముద్దలాగా అయిపోయి మంచి స్మెల్ వస్తుంటుంది. ఇది వేయడం వల్ల తెగుళ్ళు తక్కువగా వస్తాయి. తర్వాత ఈ స్మెల్కి ఇవి ఒక మొక్క దగ్గర నుండి మొక్కని పాలినేషన్ చేయడానికి వచ్చి తేనెటీగలు, కందిరీగలు ఇవన్నీ కూడా ఈ వాసనని బాగా ఇష్టపడి వచ్చి వాళ్తాయి. అవి మన గార్డెన్లోకి వస్తేనే కదా మనకి మంచి జరుగుతుంది, పాలినేషన్ ఈజీగా జరుగుతుంది. వీటన్నిటికీ ఉపయోగం. ప్లస్ ఇది మనకి పెద్ద కష్టమైన పని కూడా కాదు. ఈరోజు ఒక్కరోజు ఇలా మనం చేసుకుని మన ఇంట్లో ఉండి వాళ్ళు అయితే స్టవ్ గట్టు మీద పెట్టుకున్నామంటే రోజుకి ఒక్కసారి ఇలా తిప్పుకొని 15 డేస్ అయిన తర్వాత ఇది తయారైపోతుంది. దీన్ని ఎందులోనైనా అప్పుడు మూత పెట్టేసి స్టోర్ చేసుకోవచ్చు. స్టోర్ చేసుకొని అప్పుడు కలుపుకొని ఇచ్చుకోవచ్చు తక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు. ఈ లిక్విడ్ అంతా నాకు మంత్లీ ఒక్కసారి ఇస్తానండి. నేను 1 టైంకి సరిపోద్ది నాకు 3 ఫ్లోర్లకి. మాది గార్డెన్ పెద్దది కదా, అందుకని నేను ఎలా వాడతాను అంటే, ఇప్పుడు 15 డేస్ అయిన వరకు దీన్ని రోజు ఇలా కలుపుతుండి 15 డేస్ తర్వాత దీన్ని ఒక 20 లీటర్లకి ఒక 1/2 లీటర్ వరకు కలిపి దానిలోని OWDC పోసి మొక్కలకి మొదల్లో ఇస్తానండి. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. అరటిపండుతో చేసింది మాత్రం చాలా తొందరగా మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇదంతా అంటే సీనియర్లందరికీ బాగా తెలుసు అరటిపండు తొక్కలతో చేయడం అదిని. ఇంకా అరటిపండు తొక్కలతో కూడా చేసుకోవచ్చండి. అది ఎలాగంటే ఉత్తి పళ్ళు తినేసిన తొక్కల్ని మనం ఎండలో పెట్టుకొని దాన్ని పౌడర్ చేసుకొని, కోడిగుడ్డు తొక్కలు ఉంటే అవి, కొంచెం వాడిసిన టీ పొడి, ఈ 3 ఈక్వల్ రేషియోలో వేసి మొక్కలు మొదట్లో వేస్తే అది NPK అవుతుంది. అది కూడా రిచ్ ఇదే. లేదు ఈ తొక్కలన్నీ దాయడం గట్టా మాకు ఇబ్బంది అనుకున్న వాళ్ళు అరటిపండు తినేసిన వెంటనే ఆ తొక్కని బియ్యం కడిగిన నీటిలోనో లేకపోతే OWDC వాటర్లోనో పడిసి ఉంచితే, అలాగా 4 రోజులు ఉంచితే దానిలోని మంచి పోషకాలు తయారయ్యి ఆ లిక్విడ్ని కూడా మొక్కలకి నీళ్ళల్లో కలుపుకొని మనం ఇస్తే చాలా బలం.
అంచేత అరటిపండు తొక్కను కానీ మాగిపోయి పారివలసిన పండును కానీ దేన్ని కూడా వేస్ట్ చేయకండి. అరటి చెట్టు వల్ల అన్నీ ఉపయోగాలే, అరటి పళ్ళు వల్ల కూడా ఉపయోగమే, అరటి తొక్క వల్ల కూడా ఉపయోగమే. మనిషికే కాదు మొక్కలకు కూడా ఇవన్నీ మంచిది. మనం అంతా ఆర్గానిక్గా తిని ఆర్గానిక్గా జీవించాలనుకుంటున్నాం కాబట్టి మన మనసులో ఆర్గానిక్గా ఉండాలి, మనం చేసే పనులు ఆర్గానిక్గా ఉండాలి, మనం తిని తిండి ఆర్గానిక్గా ఉండాలి, మనం మొక్కలకి ఇచ్చే ఆహారం కూడా ఆర్గానిక్గానే ఇద్దాం. ఇవన్నీ చేస్తే కనుక దేశం అంతా చాలా, దేశం కాదు ప్రపంచం అంతా చాలా బాగుపడుతుంది. ఎందుకంటే మనిషి కల్మషం లేకుండా ముందు ఉండాలి, ఉండగలిగితేనే ఇటువంటివన్నీ చేయగలుగుతారు. కల్మషాన్ని వదిలేయండి, చక్కగా అందరూ కలిసిమెలిసి ఉండి ఇటువంటివన్నీ తయారు చేసుకొని మీ ఆరోగ్యాన్ని బాగు చేసుకోండి. ఈ ఆంటీ ఏంటి ఇదంతా సోది చెప్తుంది అనుకుంటున్నారేమో, పెద్దదాన్ని ఏదో మంచివి 4 మాటలు చెప్పాను. మీకు ఇష్టం ఉంటే నచ్చితే ఆచరించండి. ఈ ఫెర్టిలైజర్ని మాత్రం తయారు చేసుకోండి. ఇంకా దీనివల్ల ఉపయోగాలు కూడా చెప్పాను కదా. ఇప్పుడు దీన్ని నేను ఒక డబ్బాలో వేస్తానండి, 4 లీటర్స్ డబ్బాలో వేసి రోజు కూడా స్టిక్ తోటి కలుపుతాను నేను. దీంట్లో ఐరన్ కానీ వాడకూడదు, ప్లాస్టిక్ కానీ కర్రది కానీ వాడుకుంటే బాగుంటుంది. ఇలా వేసేసి మొత్తం ఇది కొత్తగా బిగిన్ చేసుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా చేసుకోండి. అరటిపండు తొక్కని దేన్ని వేస్ట్ చేయకండి. ఏ రోజు ఆ రోజు బియ్యం కడుక్కుంటారు, ఆ నీళ్ళలో పడిసి ఉంచుకొని మొక్కల్లోనే వేసేసుకోండి, బాగా పనిచేస్తుంది. మనం అటు వేస్ట్గా ఇచ్చి అక్కడ పాడు చేయడం కన్నా మన మొక్కల్లో వేసుకొని మన మొక్కల్ని బాగు చేసుకోవడం బాగుంటుంది. రేపటికే ఈ అరటిపండులోని బెల్లం అంతా కలిసిపోయి చక్కగా లిక్విడ్ లాగా వచ్చేసి మంచి స్మెల్ వస్తుందండి. మనం ఇంట్లో ఎక్కడ పెట్టుకున్నా కూడా దీనివల్ల బ్యాడ్ స్మెల్ గట్ట ఏమి ఉండదు, మంచి స్మెల్లే వస్తుంది. అంచేత భయపడి పని లేదు, దీని మీద ఏమి వాలవు. ఓకే ఫ్రెండ్స్, ఇలా చేసుకున్నాం కదా. ఇది 4 లీటర్స్ డొక్కు. దీని మీద ఏం చేస్తామంటే ఇలాగా క్లాత్ మూతేసి ఇలా కట్టుకొని ఉంచుకొని రోజు ఒకసారి తీసి ఆ మూత తీసి దాన్ని కలిగిపెట్టి అలా 15 డేస్ అయిన తర్వాత వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మొన్న అరటిపళ్ళు కట్ చేయడం అది బెల్లంలో కలిపి చేయడం చూపించాను కదా, అది ఆఫ్టర్ 1 వీక్ తర్వాత ఎలా ఉందో చూపిస్తున్నాను చూడండి. చూసారా ఎలా తయారైందో? ఇది ఇంకా 1 or 2 డేస్లో రెడీ అయిపోయినట్టే. మనం ఏదైనా బాటిల్లో వేసుకొని ఉంచుకొని అప్పుడప్పుడు గాలి చొరబడేటట్టు క్యాప్ ఓపెన్ చేస్తే సరిపోద్ది. ఇది 6 months వరకు నిల్వ ఉంటుంది. ఇది కూడా అంతే, 1:10 కాదండి ఇది రేషియో, అంత అక్కర్లేదు. 1 లీటర్కి ఒక 5 ml 10 ml వేసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ నీళ్ళకి ఓ 5 ml వేసుకుంటే సరిపోద్ది. ఇది కూడా మొక్క మొదట్లో వేయచ్చు, స్ప్రే చేయొచ్చు. చూసారా ఎలా తయారైందో? ఏదో పాకంలాగా వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇది చాలా ఉపయోగం అరటిపళ్ళుది. పువ్వులు బాగా పూస్తాయి, కాయలు బాగా కాస్తాయి, మొక్కకి మంచి సారవంతమైన ఎరువు ఇది. ఇది అందరూ కూడాను మీ ఇంట్లో మాగిపోయిన అరటిపళ్ళును వేస్ట్గా పారేయకుండా ఇలా లిక్విడ్ తయారు చేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. ఇది కూడా నెలకు ఒకసారి, 1 నెల అరటి తవ్వది ఇచ్చారనుకోండి, 1 నెల ఏమో అరటి పళ్ళుది ఇవ్వండి, 1 నెల ఏమో వేరుశెనగ పిండి, ఆముదం పిండి, తెల్లపిండి అది ఇవ్వండి. అలాగా మార్చి ఇస్తుంటే మొక్కలకు కూడా రకరకాలు ఇచ్చేసరికి వేరేగా పద్ధతుల్లో చేసినవి ఇస్తున్నాం కాబట్టి మంచి సారవంతంగా గుళ్ళగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.